కావ్య, రాజ్ వాళ్ళైతే ఈవెంట్ నుంచి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు బాబు ఏడుస్తూ ఉంటే రుద్రాని బాబుని పట్టుకొని "జ్వరం చాలా ఎక్కువగా ఉందమ్మా" అని అంటూ ఉంటుంది. "అవునా! పదండి హాస్పిటల్‌కి వెళ్దామని" సుభాష్ అయితే అంటూ ఉంటాడు. అలాగా అందరూ కలిసి బాబుని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా హాస్పిటల్‌కి వెళ్తూ రుద్రాని, అపర్ణ, సుభాష్, రాజు వీళ్ళందరూ కలిపైతే హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటారు. ఇక డాక్టర్ బాబుని చెక్ చేసి మీరెన్ని హాస్పిటల్‌కి తిప్పినా ప్రయోజనం లేదు. బాబుకి తల్లి కావాలి. బాబుకి తల్లి స్పర్శ కావాలి అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక బాబుకి ఏమి తల్లి పాలు పట్టాలి. తల్లి దగ్గరే ఉండాలి. బాబు తల్లి కోసము ఏడుస్తున్నాడు. అందుకే జ్వరం వచ్చింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య, రాజ్, సుభాష్ వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. రాజుని ఏమనలేక అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. డాక్టర్ అయితే "అసలు తల్లేది? తల్లి ఎక్కడుంది? మీరందరూ వచ్చారేంటి తల్లిని తీసుకురాకుండా" అని చెప్పేసి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఎవరు సమాధానం చెప్పరు. రాజు అయితే అలా మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. కావ్య వీళ్ళందరూ అయితే "ఇంకేమైనా పరిష్కారం ఉంటే చెప్పండి" అని అయితే అంటూ ఉంటారు. అయినా లేదు, తల్లే కావాలి, బాబు తల్లి స్పర్శ కోసమే చూస్తున్నాడు, తల్లి లేక ఏడుస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తల్లి వస్తే కానీ ఆ జ్వరం తగ్గదు అని చెప్పి డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే ఏం చేయాలో తెలియక షాక్ అవుతూ ఉంటాడు.